క్రీస్తునందు అత్యంత ప్రియులైన మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. తిమోతికి పౌలు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18-19 వచనాలు నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్నవారు తెరచి చూడండి. బైబిల్ అందరూ తెరవాలి. చెప్పిన వాక్యాన్ని లేఖన భాగంలో గమనించాలి. నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడివై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు తోసివేసి విశ్వాస విషయమై వాడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. దేవుడి వాక్యాన్ని మన హృదయంలో ముద్రించి భద్రపరుచునుగాక. అందరూ మోకరించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. మోకరించలేని వారు లేచి నిలబడండి. వాక్య పరిచర్య కొరకు ప్రార్థన. దేవా, నీవు నాతో మాట్లాడు. ప్రతి ఒక్కరూ ప్రభువుని అడగాలి. దేవుడు మాట్లాడితే మన జీవితానికి ప్రయోజనం ఉంటుంది. దేవుడు మాట్లాడితేనే మన జీవితాల్లో కార్యాలు జరుగుతాయి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రేమస్వరూపి పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. ఈ పునరుద్ధానపు దినాన నీ సన్నిధికి చేరిన నీ ప్రజలమైన మేము నీ మాటలు వినాలని ఆశపడుతున్నాం. నేను సైతం ఆశపడుతున్నాను తండ్రి. నాకు తోడుగా ఉండి నీ ప్రజలకు ఏ మాటలు అవసరమో ఆ మాటలు బోధించగలిగిన సామర్థ్యాన్ని నీ దీనదాసుడిగా నాకు మీరు దయచేయండి తండ్రి. నీ కృపతో నన్ను బలపరచండి. మీ నామానికి మహిమ కలిగేటట్లు మీరే వాడుకుని కార్యాలు చేయండి. కృప కాపుదల తోడుగా ఉంచి ప్రతి అవసరాన్ని తీరుస్తూ ప్రతి పరిస్థితిని అనుకూలపరిచి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకొనండి. నన్ను మరుగు చేయండి. ఈ స్థలంలో మీరు నిలబడండి. నీ బిడ్డలు నా మాటలుగా కాక నీ మాటలు విని ధ్యానించి వాక్యానుసారంగా నడుచుకోవటానికి బలపరచండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మనం దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఇక దేవుని మీదే మన మనస్సును నిమగ్నం చేసుకుని దేవునిలో గడుపుతూ ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక హెచ్చరిక నీకంటూ దేవుడు ఇస్తే ఇది నా కోసమే వచ్చిందని సరి చేసుకో. లేదు, నీకు సంబంధం లేని విషయం అయితే ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని నీదైతే క్యాచ్ చేయి, నీది కాకపోతే వదిలే. ఇంకంతవరకే. అప్పుడు మనం ఆత్మీయంగా ఎదగలుగుతాం. ఈ విషయాలన్నీ గమనించి చక్కగా దేవుల్లో కొనసాగుదాం. చేతులెత్తి అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా పాపానికై సిలువ మోసి నీ విలువైన రక్తాన్ని చిందించి హల్లెలూయా. చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టేయండి ఒకసారి. మంచిది. చదవబడిన మూలవాక్యాన్ని మరొకసారి చదువుకుందాం. చదవండి. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18-19 వచనాలు. చాలండి.
రాత్రి కాలంలో ఈ వాక్యం యొక్క ఇంట్రడక్షన్ మీకు ఇవ్వటం జరిగింది. చాలామంది రాత్రికాలం ప్రార్థనకు అవకాశం లేక రాకపోతే దేవుడు క్షమించును గాక. అవకాశం ఉండి కూడా ఎగ్గొట్టారనుకో, దేవుడు మిమ్మల్ని గద్దిస్తాడు, శిక్షిస్తాడు అనే మాట నా నోట్లో నుంచి చెప్పకూడదు కనుక చెప్పట్లేదు. కానీ అవకాశం ఉండి కూడా దేవుని సన్నిధికి వెళ్ళకపోతే నీ అంత దౌర్భాగ్యమైన స్థితి మరొకళ్ళకు ఉండదు. అసలు దేవుని సన్నిధికి రాని వాళ్ళు శాపగ్రస్తులు. ఉజ్జియా అనేటటువంటి ఒక రాజు దేవుని మందిరానికి వచ్చాడు, చక్కగా ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించి అభివృద్ధినిచ్చాడు, ఆస్తి ఐశ్వర్యాలు అన్నీ ఇచ్చాడు. చక్కగా మందిరానికి వెళ్తున్నాడు. నిజంగా అతని పేరు ప్రతిష్టలో వ్యాప్తి చెందాయి. ఎప్పుడైతే పేరు ప్రతిష్టలు వచ్చి ఒక గుర్తింపు వచ్చిందో, హృదయంలో సమృద్ధిగా వచ్చిన తర్వాత ఒక దెయ్యం దూరతాడు. ఏ దెయ్యం దూరతాడు చెప్పండి? ఈగో అనే దెయ్యం. చిన్నప్పుడు ఎలా ఉన్నామనేది మర్చిపోతారు. అలాగే ఒక విశ్వాస జీవితాన్ని పరిశీలనగా మనం చూస్తున్నప్పుడు, ఏమీ లేనప్పుడు చక్కగా ఒబీడియంట్గా ఉంటున్నారు చాలామంది. చదువులో ఒక స్థాయి వచ్చిన తర్వాతనో, ఒక మంచిగా పాట పాడటం వచ్చే గొంతు వచ్చిన తర్వాతనో, లేకపోతే అవయవాలు కొంచెం మంచిగా వచ్చి కాళ్ళు చేతులు తల అన్నీ మంచిగా వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా జనమందరిలో ఆ భయంకరమైన సాతానుగాడు ప్రవేశించేస్తున్నాడు, ఈగో. ప్రియులారా, వాళ్ళ గత స్థితి అంతా మర్చిపోతున్నారు. ఈ రాజు కూడా అలాగే ఉజ్జియా అనే రాజు అయిన తర్వాత, దేవుడు అతన్ని ఆశీర్వదించిన తర్వాత, అతడు ఒక స్థాయికి వచ్చిన తరువాత మందిరానికి వెళ్ళాడట. పాస్టర్లు అప్పుడే జస్ట్ బ్రేక్ తీసుకున్నారు. వాళ్ళు టీకి కావచ్చు, టిఫిన్కి కావచ్చు, భోజనానికి కావచ్చు, రమారమి అక్కడ 80 మంది సేవకులు ఉన్నారట. ఇతడు డైరెక్ట్గా వెళ్ళిపోయి, నేను రాజును కదా, నాకు అన్నీ తెలుసు కదా అనే అహంభావంతో సేవకుని పర్మిషన్ లేకుండానే ఆల్టర్ ఎక్కేసాడట. ఆల్టర్ ఎక్కేసి ప్రార్థన చేసుకుంటున్నాడు, నేను రాజుని, నన్ను ఎవ్వడో ఏమి చేయలేడని. ఈ లోపుగా సేవకులందరూ వచ్చారు. రాజా, నువ్వు రాజువి, రాజ్యాన్ని పరిపాలించాలి, జ్ఞానం కావాలని దేవుణ్ణి అడగాలి. మేమిక్కడ యాజకులం, మేం ప్రార్థన చేస్తే మా ప్రార్థన నీలో ఫలిస్తుంది. యాజకులమనే గౌరవం గుర్తింపు లేకుండా యాజకుడిని పక్కకు గెంటేసి నీలో ఉన్న ఈగో యాజకునికి అనగా సేవకునికి విలువే ఇవ్వట్లా. కొంతమంది అలాగే గర్వాంధులు అయిపోయారండి. పాస్టర్ గారు వస్తుంటే అసలు కుర్చీ మీద నుంచి లేగరు. ఇప్పుడు కొంతమంది యూత్ కూడా ఉన్నారు. అసలు వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే ఎంత ఘోరంగా, ఎంత దారుణంగా ఉంటుందో. ఆ ఉజ్జియా అనే వ్యక్తి గుర్తొచ్చాడు నాకు. ప్రియులారా, సేవకులు వచ్చి, మేము ఉన్నామయ్యా, మేము ప్రార్థన చేస్తాం మీకోసం, మేము ఉన్నది అందుకే ప్రార్థన చేస్తాం. నువ్వు చేసేది ఏంటయ్యా ప్రార్థన? నాకు రాదా ప్రార్థన? నేను చేసుకోలేనా ప్రార్థన? నాకు పాటలు రావా? నాకు ఆరాధన చేయటం రాదా? ఇవన్నీ చేసుకుంటూ వచ్చినోడినే నేను అని యాజకుల్ని ధిక్కరించేసరికి అతడి నుదుట ఇక్కడ పుట్టిందంట కుష్టు జబ్బు. వెంటనే సేవకులందరూ అతని చేతులు పట్టుకుని బయటికి లాక్కెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ కుష్టు జబ్బుకి ఇతనికి ఉండే పనిష్మెంట్ ఏంటంటే, ఇక అతడు బ్రతికున్నంత వరకు మందిరానికి రాకూడదు. అంటే దేవుని చేత గెంటివేయబడ్డాడు. ప్రియులారా, దేవుని సన్నిధికి దూరమైన వాళ్ళు ఆఫ్కోర్స్ దేవుని చేత గెంటివేయబడిన వాళ్ళు కావచ్చు. ఇక్కడ మీకు కష్టాలు ఏముండవు కనుక అవన్నీ వదిలేండిరా, వాళ్ళు చెప్పే నరకం ఉందంటారా, అగ్ని ఉందంటారా, ఈ యాతనకరమైన స్థలాలు ఉంటాయంటారా అని వాళ్ళు లక్ష్య పెట్టరు. కొంతమందిని కూడా లక్ష్య పెట్టనివ్వరు. ఇలాంటి వాళ్ళకే శ్రమ వాక్యం సెలవిస్తుంది. కనుక మనం ఎప్పుడు వాక్యాన్ని విన్నా చాలా జాగ్రత్తగా విని
దేవుడు నా కొరకే మాట్లాడుతున్నాడా? అయితే నేను ధన్యుణ్ణి, నా జీవితాన్ని మార్చుకోవాలి. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తే వారు వాక్యం బోధిస్తున్నప్పుడు హృదయాలను పొడిచిందటండి. దేవుని వాక్యం హృదయాల్లో గుచ్చుకుపోయింది. అయిలారా మేమేం చేయాలి? మళ్ళీ వీళ్ళందరూ పశ్చాత్తాపడుతూ సేవకులను అడిగితే, ఇదిగో మీరు చక్కగా మనసు తిప్పుకొని ప్రార్థన చేసుకుని ప్రభువుకి ఇష్టమైన జీవితం జీవించండి అని వాళ్ళు చెప్పారు. అలాగే ప్రియులారా, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకండి, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకండి. దేవుని మందిరానికి రండి, సమయానికి రండి, అవకాశం ఉన్న వాళ్ళు అందరూ రండి. దేవుడు చాలా మంచి విషయాలు ఈ చివరి దినాల్లో మనకు నేర్పిస్తున్నాడు. నేర్చుకుని చక్కగా వాక్యానుసారంగా జీవిద్దాం. రాత్రి కాలంలో దేవుడు అద్భుతమైన సందేశం ఇచ్చి పౌలు గారు తిమోతిని ప్రేమించి తిమోతితో మాట్లాడుతున్నటువంటి చక్కటి మాటలు రాత్రి మనం నేర్చుకునే అవకాశాన్ని ఇచ్చాడు. చూడండి, తిమోతి నా కుమారుడా తిమోతి, ఇదిగో నీలో 2 గుణాలు ఉన్నాయి, అవి నాకు చాలా ఇష్టమైనవి. నాకే కాదు దేవునికి కూడా ఇష్టమైనటువంటి క్రియలు. అవి ఏమేమిటట? మొదటిగా మంచి విశ్వాసము, రెండవది మంచి మనస్సాక్షి. ఇవి 2 నీలో చాలా మంచిగా ఉన్నాయి, అవంటే నాకు చాలా ఇష్టమయ్యా అన్నాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పండి. మొదటిది మంచి విశ్వాసము. అందరూ చెప్పండి, అదేంటండి? వినపడాలి, వినపడేటట్టు చెప్పండి అందరూ. ఏంటట అది? వెరీ గుడ్. రెండవది మంచి మనస్సాక్షి. దాని గురించి కూడా చెప్పండి మీరు అందరూ. ఏంటండి అది? వెరీ గుడ్. పౌలు గారు తిమోతిని చూసేసరికి తిమోతిలో ఈ 2 క్యారెక్టర్స్ కనపడుతున్నాయి. ఒకటి మంచి విశ్వాసము, మరొకటి మంచి మనస్సాక్షి. చాలా బాగున్నాయి అయ్యా. నీలో ఉన్న ఈ 2 గుణాలు నాకు బాగా నచ్చినాయి. నీవు మంచి విశ్వాసిగా జీవిస్తున్నావు, విశ్వాసం నీలో మంచిగా ఉంది. నీ విశ్వాసం చూస్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఈవేళ దేవుని బిడ్డలమైన మనలో కూడా అలాంటి మంచి విశ్వాసం ఉండాలి. విశ్వాసం, దేవుడు ఉన్నాడు అని నమ్మిన వాళ్ళు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నేను మీ చేతులు చూస్తున్నాను, నేను ఎవరెవరు చెయ్యత్తలేదు. దేవుడు ఉన్నాడు, మంచిది. మనకి అన్నం పెట్టగలడు, తాగటానికి నీళ్ళు ఇవ్వగలడు. ఆయన నమ్ముకుని ఆయన మీద విశ్వాసంతో ఉంటే మనకి ఉన్న అవసరాలన్నీ దేవుడు తీర్చగలడు అన్నవాళ్ళు 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పాలి. మరి దేవుడు పెట్టగలడని నమ్మి విశ్వాసం ఉంచి మనుషుల వైపు చూస్తుంటే వాళ్ళని ఏమనాలి? వాళ్ళని విశ్వాసులు అనొచ్చా? దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు, మోకరించు, ప్రార్థన చేయి. నీకు అనారోగ్యం ఉంటే, హిజ్కియా, రాజైన హిజ్కియాకి క్యాన్సర్ వ్యాధి వచ్చి అసలు మంచం మీద నుండి లేపితేనే లేస్తున్నాడు, లేవలేని స్థితిలో ఉన్నాడు, లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. అతడు చచ్చిపోతాడని జనమందరూ అనుకుంటున్నారు. పాస్టర్ గారు కూడా వెళ్ళి చచ్చిపోతామని చెప్పాడు. ఇతడు కూడా చచ్చిపోతానని డౌట్ వచ్చింది. సరే ఇక చచ్చిపోయేవాడిని ఈవేళ చచ్చిపోతా లేకపోతే రేపు చచ్చిపోతా, చనిపోయే ముందు ఓ చిన్న పని చేస్తా. స్తోత్రం చెప్పండి. ఏం పని అది అంటే, పాస్టర్ గారు కూడా వచ్చి నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు కదా, ఆ పాస్టర్ గారు పేక పట్టుకుని గట్టిగా నొక్కి ఆ పాస్టర్ని చంపి నేను చచ్చిపోతా అనుకున్నాడు కదండి. మేలు కోరేవాడే గాయాన్ని రేపుతాడు, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టుకుంటాడట బైబిల్ అంటుంది. మీ మేలు కోరి మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాను, మిమ్మల్ని పొగిడారనుకోండి, అబ్బా వేలు కానుకలు తీసుకొచ్చి ఇచ్చేస్తారు. ప్రియులరా, ఆ తర్వాత మా పాస్టర్ గారు ఎంత మంచోడో, మా పాస్టర్ గారు ఏం చెప్తే అది జరిగిందనేసి
నన్ను ఎక్కడికో ఎత్తేస్తారు. కానీ మిమ్మల్ని హెచ్చరిక చేసేది ఎందుకంటే నాకు ఇష్టమైన వ్యక్తులుగా ఉండాలని కాదు, దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా ఉండాలని. రాజైన హిజ్కియాలో విశ్వాసం ఏమిటంటే, పాస్టర్ గారు కూడా వచ్చి చెప్పాడు చచ్చిపోతావని. చనిపోయే ముందు నాకు ఒక కోరిక, చనిపోయే ముందు ఒక ఆశ. ఏమిటి ఆ ఆశ అంటే, ప్రార్థన చేసుకుని చచ్చిపోదాం. విశ్వాసకు ఉండే మంచి లక్షణం అండి. ఏం చేసుకుని చచ్చిపోదాం? ప్రార్థన చేసుకుని చచ్చిపోదాం. ప్రార్థన చేసుకోవటం కోసం మంచం మీద నుంచి కిందకి దిగేసి గోడ వైపు ముఖం తిప్పుకొని ఆ గోడ మీద చేతులేసి, అంటే గోడను బేస్ చేసుకుని దేవునికి ప్రార్థన చేస్తున్నాడండి హిజ్కియా. ఉన్నావు దేవా యుగ యుగములు ఉండువాడ నీవే, తరతరములు ఉందునన్నావు, సదాకాలము యుగ సమాప్తి వరకు నా తోడై నీడై. మనుషులందరూ చచ్చిపోతామని చెప్పారు కదా, డాక్టర్లు కూడా చచ్చిపోతామని చెప్పారు కదా. దేవునితో మాట్లాడే అనుభవం ఉన్న పాస్టర్ గారు కూడా చచ్చిపోతామని చెప్పాడు కదా. ఇంకా ప్రార్థన చేయటం ఎందుకు? అవిశ్వాసికైతే అలాంటి మనసు వస్తుంది. నేను అడిగింది జరగట్లేదు కదా. పిల్లలు కావాలని అడిగితే పిల్లల్ని ఇవ్వలా, అప్పులు తీరాలని అడిగితే అప్పులు తీరలా, ఇల్లు కావాలని అడిగితే ఇల్లు ఇవ్వలా. నేను అడిగిన దేవుడు ఇవ్వట్లా, ప్రార్థన చేయటం ఎందుకు అని మనసు వచ్చేది అవిశ్వాసులకి. విశ్వాసికి నేను అడిగిన దేవుడు ఇవ్వకపోయినా ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు తెలుసు కనుక ఇస్తాడు అంటూ అడిగినవి పొందుకోకపోయినా ప్రార్థన చేయగలిగిన వాడే నిజమైన విశ్వాసి. ప్రియులారా, తిమోతిలో అలాంటి విశ్వాసం చూశాడు పౌలు. నా కుమారుడా, రిలేషన్ కల్పించుకుంటున్నాడు ముందు. నేను అంటూ ఉంటా కొంతమందిని చూసి, ఈయన నా కొడుకు సమానుడండి, నా కుమారుడు ఈయన. వాళ్ళేమనుకుంటారో నాకు తెలీదు. ఆత్మీయ తండ్రి గారు నన్ను కుమారుడు అని తన ఫ్యామిలీలో కలుపుకున్నాడు అని సంతోషిస్తే వాడు నిజమైన విశ్వాసి. లేదు, నాతో ఏదో పని ఉంది అందుకనే లింక్ పెట్టుకుంటున్నాడు అనుకునేవాడు దుర్మార్గుడు. ప్రియులారా, ఆయా సందర్భాల్లో ఒక్కోసారి పరిచారకులందరినీ మీతో మాట్లాడాలి రండి అని పిలుస్తా, పెద్దలందరినీ మీతో మాట్లాడాలి రండి అని పిలుస్తా. కొన్ని శబ్దాలు నాకు వినపడతా ఉంటాయి. ఏమిటంటే, మనతో ఏదో పనుండి ఉంటుంది అందుకని పిలుస్తున్నాడని. అలా చెప్పుకునేవాడు విశ్వాసి కాదు. ప్రియులారా, చూడండి, మనతో ఆ లింక్, ఆ రిలేషన్, ఆయన ఫ్యామిలీగా, దేవుని సేవకుడు తనతో ఓ కుమారుడుగా, కుమార్తెగా, కుటుంబీకులుగా మనల్ని ఎన్నుకున్నాడు అంటే అది నా జీవితానికి ధన్యత అనుకునేవాడే నిజమైన విశ్వాసి. ప్రియులారా, తిమోతి విశ్వాసం చూసా నేను, నీ విశ్వాసం చూసా. భలే మంచి విశ్వాసం అయ్యా నీది. హిజ్కియాకున్న విశ్వాసం నీకు కూడా ఉంది, దావీదుకున్న విశ్వాసం నీకుంది, అబ్రహాముకున్న విశ్వాసం నీకుంది, ఇస్సాకుకున్న విశ్వాసం నీకుంది. మంచి విశ్వాసివి నువ్వు. శోధనలు, కష్టాలు, శ్రమలు ఎన్ని వస్తున్నా వాటిని పట్టించుకోకుండా ప్రార్థన జీవితంలో కొనసాగుతున్నావు, నువ్వు మంచోడివి. రెండోది, మంచి మనస్సాక్షి మంచిది. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. కొంతమందికి మంచి మనస్సాక్షులు ఉండట్లా, అసలు మనస్సాక్ష్యమే లేదు. బైబిల్లో వాళ్ళకి వాత వేయబడిన మనస్సాక్షి అని ఉంది. ప్రియులారా, చాలామందికి మనసు లేదు. అసలు మనసు ఉంటే కదా ఆ మనసు సాక్ష్యం ఇవ్వటానికి. మనస్సాక్షి లేదు. ఎన్నిసార్లు చీ 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 అన్నా దులిపేసుకుని వెళ్ళిపోతూ ఉంటారట వాళ్ళు. ఏది? మళ్ళీ ఆ పాపానికే.
ఆ పాపానికి జీవితంలో ఒకసారి ప్రియులారా ఎదురు దెబ్బ తగిలిందంటే టక్మంట ఆగిపోవాలి. ఇది నేను చేయకూడదు, అందుకే నాకు ఎదురు దెబ్బ తగిలింది. రెండోసారి కూడా తగిలింది, అయినా వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ అదే పాపానికి పరుగులు తీస్తూ ఉంటారు. ప్రియులారా వాళ్ళు ఏమైపోయినా చాలామంది యవనస్తులు నేను చూశాను. మన దుర్గాపురం ఏరియాలోను, లంకపేట ఏరియాలోను యవన ప్రాయంలోనే ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నారండి. వాళ్ళు యవన ప్రాయంలోనే చచ్చిపోతున్నారు. కారణం ఏమిటంటే దుర్వ్యసనాలకి బానిసలై, పాపానికి పరుగులు తీసి, డ్రగ్స్కి, త్రాగుడికి బానిసలై జీవితాల్ని పతనం చేసుకుంటున్నారు. నువ్వు నడిచేది పాపం అని చెప్తే వాళ్ళ జీవితంలో పశ్చాత్తాపం కలగట్లా, మంచి మనస్సాక్షి లేదు. తిమోతి, నువ్వు తప్పు చేస్తున్నావంటే వెంటనే తప్పును సరిదిద్దుకునే ఆలోచన చేసేవాడు తిమోతి. ఇవి రెండు నీకున్నాయి, అవి నాకు నచ్చినాయి. చేతులెత్తి స్తోత్రం చెబుతామా? గట్టిగా స్తోత్రం చెప్పండి. పౌలు గారు తిమోతిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. నీలో ఉన్న మంచి విశ్వాసం నాకు నచ్చింది, నీలో ఉన్న మంచి మనస్సాక్షి నాకు నచ్చింది. అయితే నీ జీవితం ఎలా ఉందంటే ఆత్మీయ జీవితంలో నీ యొక్క విశ్వాసం కొనసాగుతున్నటువంటి ఒక వాడ అన్నాడు. వాడలో ప్రయాణం ఎంతమంది చేశారు? చెయ్యెత్తి చూపించండి. యనమదూరు డ్రైన్లో ఉండే స్టీమర్లో చిన్న చిన్న పడవలు కాదు వాడంటే చాలా పెద్దది, వేల సంఖ్యలో ప్రజలను మోస్తుంది. అసలు నేను దాని గురించి ఎక్కువ స్టడీ చేయలేదు, కానీ ఈ ఫ్లైట్ల కంటే ముందు వాడలు వచ్చినాయి అనిపిస్తుంది నాకైతే. యేసుప్రభు కాలంలో కూడా వాడలు ఉన్నాయి, యేసుప్రభు రాకముందు వాడలు ఉన్నాయి. రాజుల కాలంలో విదేశాల నుంచి వాడల్లోనే బంగారం, వెండి, కోతులు, నెమళ్ళు, పిట్టలు విదేశాల్లో ఉండే వాటిని వాడల ద్వారా తెచ్చుకునేవాళ్ళట. వాడలు అప్పటి నుంచి ఉన్నాయని ఇంకా మీ అందరికీ తెలియాలంటే జలప్రళయం వచ్చినప్పుడు నోవాహు తయారు చేసుకున్న వాడ ద్వారానే నోవాహు ఇల్లంతా రక్షించబడింది. చప్పట్లు కొట్టండి ఆ వాడను బట్టి. నేను కూడా ఇదివరకే వాడలు అనే ప్రసంగం చేసి ఓ పాట రాశా. మన పాటల పుస్తకంలో ఉంది ఆ పాట. ఏంటది? కొంచెం అందించండి. ఆత్మీయ జీవిత వాడగా కాల సముద్రాన దాటిపో. అంతేనా? సాగిపో. రైట్, థ్యాంక్ యూ. పాడదామా ఒకసారి? చప్పట్లు కొట్టండి అందరూ గట్టిగా. ఒక్క దెబ్బ కొట్టండి. ఆత్మీయ జీవిత ఓడగా కాల సముద్రాన సాగిపో, వెనకున్న వాటిని నీవు మరచి యేసుతో నీవు సాగిపో. వెనకున్న వాటిని నీవు మరచి యేసుతో నీవు సాగిపో. ఆత్మీయ జీవిత ఓడగా కాల సముద్రాన సాగిపో. ఆత్మీయ జీవిత ఓడగా కాల సముద్రాన సాగిపో. హైలెస్సా హైలో హైలెస్సా హైలెస్సా హైలో హైలెస్సా. అలే 24 సంవత్సరాల క్రితం ఈ పాట రాసి రికార్డు చేసుకున్నాం. ప్రియులారా, తిమోతితో పౌలు మాట్లాడుతూ నీకున్న మంచి విశ్వాసం, నీకున్న మంచి మనస్సాక్షి నీ ఆత్మీయ జీవితానికి సాగిపోతున్న వాడలాగా నాకు కనిపిస్తుంది అయ్యో అన్నాడు. చప్పట్లు కొట్టండి ప్రియులారా.
తిమోతి, నీ మనస్సాక్షి, నీ విశ్వాసం ఈ లోకమనే కాలమనే సముద్రంలో సాగిపోతున్న వాడ. ప్రియులారా, గతంలో వాడల గురించి ప్రసంగం చేసి చక్కటి మంచి రెస్పాన్స్ అండి. వాడ ఇదివరకు క్యాసెట్లో ఉండే మెసేజ్లు, ఆ క్యాసెట్లో కూడా చేశా. తమిళనాడులో, చెన్నైలో తెలుగు రాని వాళ్ళు కూడా కొనేసుకున్నారు ఆ క్యాసెట్లు అప్పుడు. అయితే ప్రియులారా, ఈ మాట పౌలు గారు తిమోతికి చెప్పాడు. అక్కడ వరకు బాగానే ఉంది. చెప్పి ఒక మాట చెప్పాడు 19వ వచనంలో. ఏమని? మహిమ చదువు. చక్కగా ఇలాంటి మనస్సాక్షితో నువ్వు ఎలా సాగుతున్నావో అలాగే నేను, నాతో కూడా కొందరు చక్కటి మనస్సాక్షితో సాగిపోతున్నారు, చక్కటి విశ్వాసంతో సాగిపోతున్నారు. వాడ ప్రయాణం చాలా ఆశీర్వాదకరంగా జరుగుతుంది. అయితే కొందరు ఇలాగే ఈ ప్రయాణంలో కొనసాగుతూ ఏమైపోయారట? విశ్వాస విషయమై వాడ పగిలిపోయినట్లు వీళ్ళు కూడా చెడిపోయారంట. ఇప్పుడు చాలామంది గుచ్చుకుని ఉంటుంది ఈ వాక్యం. విశ్వాస విషయంలో మంచి విశ్వాసమే ఉంది కొంతకాలం కొందరికి, మంచి మనస్సాక్షి ఉంది కొంతకాలం కొందరికి. అయితే ఈ దినాన చాలామందిని గమనిస్తూ ఉంటే వాడవలే సముద్రములో, కాలములో, ఈ లోకంలో వాడవలే ప్రయాణం చేస్తున్న చక్కటి విశ్వాసులు, చక్కటి మనస్సాక్షి కలిగిన వాళ్ళు వాడకు ఎదురైన ఆ విపత్తులో వాడ బద్దలైనట్లు వీళ్ళు కూడా బద్దలైపోతున్నారు. జాగ్రత్త. నువ్వైతే జాగ్రత్తగా ఉండు. నువ్వు జాగ్రత్తగా ఉండు. కొంతమంది విశ్వాస విషయంలో వాడ బద్దలైనట్టు బద్దలైపోయారు. మనస్సాక్షి విషయంలో వాడ బద్దలైపోయారు. ప్రియులారా, ఆలోచించాలి. తిమోతి ఆలోచిస్తున్నాడు. అయ్యగారు ఎలా బద్దలైపోయారంటే, సముద్రంలో చక్కగా వాడ ప్రయాణం సాగుతూ ఉందా? వాడ ప్రయాణం సాగుతూ ఉంది. స్తోత్రం చెప్పండి. మంచి వాతావరణం. వాడలో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, క్రికెట్ ఆడుకోవటానికి గ్రౌండ్ ఉంటుంది వాడలో. ప్రియులారా, చిన్న చిన్న స్క్రిట్లు వేసుకోవటానికి స్టేజీలు ఉంటాయి వాడలో. 5 స్టార్ 3 స్టార్ రెస్టారెంట్లు ఉంటాయి. మంచి ఫుడ్ దొరుకుద్ది, బ్రహ్మాండంగా అన్ని వస్తువులు ఉంటాయి. వాడ వెళ్ళిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు వాడకు కూడా ప్రమాదాలు ఎదురవుతాయి. ఎలా ఎదురవుతాయండి? సముద్రంలో ప్రమాదాలు ఏంటంటే, మనుషులంటే రోడ్డు మీద వెళ్తున్నాం, మనం ఎంత జాగ్రత్తగా ఆరని కొట్టుకుంటూ వెళ్ళినా వచ్చేవాడు వచ్చి మన మీద పడుతున్నాడు. మనుషుల్లో ప్రయాణం కష్టం, ట్రాఫిక్ ఎక్కువగా ఉందని కష్టం. సముద్రంలో ట్రాఫిక్ ఉండదు కదా, సముద్రం నిమ్మలంగా ఉంటుంది కదా, సముద్రం ప్రశాంతంగా ఉంటుంది కదా. సముద్రంలో జర్నీ చేస్తున్న వాడకి డేంజర్ ఏంటి? విశ్వాసి మంచి విశ్వాసంతో, మంచి మనస్సాక్షితో, ఆత్మ సంబంధమైన జీవితంలో సాగిపోతూ ఉంటే ఇతనికి ఎదురు దెబ్బలేమిటి? పౌలదే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాడు. తిమోతి, ఎదురు దెబ్బలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. బద్దలైపోయే వాడలాగా వాళ్ళకు కూడా ఎదురవుతూ ఉంటాయి పరిస్థితులు. ఎలాగండి అయ్యగారు అంటే, మొట్టమొదటిగా 2 ప్రమాదాలు నీతో చెప్తాను. మొదటిది తుఫాను. అందరూ చెప్పండి, దాని పేరు తుఫాను. చెప్పండి అమ్మా. మీ అందరికి వందనాలమ్మా. ఈ వారం పప్పలేమీ లేవు, పరిచారకులకి డబల్ వందనాలు. బకెట్లు లేవు, కవర్లు లేవు, పప్పలు లేవు, బోవా లేదు ఈ వారం. ప్రియులారా, పోయిన వారం నాకు ఆయాసం వచ్చేసింది. మా చిన్నబ్బాయి తెచ్చిన భోజనానికి ఇక్కడి నుంచి లెక్క పెడతానే 15 పాత్రలు ఉన్నాయి. పెద్దోడు ఒక 2, 17 పాత్రలు. ప్రియులారా, ఆ 17 పాత్రల్లో భోజనం ఏమైపోయిందో, మా ఆవిడ్ని పిలిచి కొంచెం చికెన్ కర్రీ బాగుంది 2 ముక్కలు వేస్తావంటే, ఎక్కడుంది
ఎప్పుడో అయిపోయింది అంది. ఏమైపోయిందో నాకు తెలియదు. ప్రియులారా, పొద్దున ఎవరో పుట్టినరోజు కూలింగ్ కేక్ అని తెచ్చింది. ఆమెకు కట్ చేసి ఆమెకి పెట్టా, నాకు అసలు పెట్టలా. సరే వీళ్ళందరూ ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు, ఏమన్నా దొరుకుద్దేమోనని ఫ్రిడ్జ్ దాకా వెళ్ళి తలుపు తీసా. అస్సలు ఆ కూలింగ్ కేక్ అట్ట కూడా లేదు. ఏమైపోతున్నాయో తెలియట్లే ఇవన్నీ. ప్రియులారా, మంచిదే, ఈవేళ భోజనాలు లేవు, చల్లటి నీళ్ళు ఉన్నాయి. నాకు మాత్రం కాగిపోయే నీళ్ళు ఇస్తున్నాడు మా రామారావు గారు. మీరు మాత్రం కూలింగ్ వాటర్ తాగుతున్నారు చక్కగా. చాలా ధన్యులండి. ఆలోచించాలి. సాఫీగా కొనసాగుతున్న విశ్వాస జీవితంలో ఎందుకు శోధనలు వస్తాయి? అలాంటి శోధనలు వస్తున్నాయి. ఎలా వస్తాయి అయ్యగారు అంటే, అన్ఎక్స్పెక్టెడ్గా సముద్రంలో తుఫాను క్రియేట్ అవుతుంది. తుఫాను, ఈ తుఫానుకి మించి హార్డ్గా, తుఫానుకి మరొక పేరు ఘాటుగా. పెద్ద మహిమ చెప్పు, ఇంజనీర్ మహిమ. తుఫానుకి ఘాటుగా మరొక పేరు ఏంటమ్మా? సునామీయా? ఇంగ్లీషా? వ్యాఖ్య నువ్వు చెప్పు. సంజయ్ నువ్వు చెప్పు. ఒలివా? ఇంటర్మీడియట్ స్టూడెంట్ నువ్వు చెప్పమ్మా. పోనీ ఎవరు చెప్తారు? ఎత్తు చూపించండి. తుఫాన్ని గట్టిగా చెప్పాలంటే పెను తుఫాను, అంతే కదండి. చాలా సింపుల్గా. ప్రియులారా, తుఫాన్లు ఎదురవుతాయి, పెను తుఫాన్లు ఎదురవుతాయి, వాడ బద్దలయ్యే పరిస్థితి వస్తుంది. జాగ్రత్త. ముందు నుంచి జాగ్రత్త పడాలి, జాగ్రత్తగా ఉండాలి. ముందు నుంచి కూడా అలాంటి తుఫాన్లు ఎదురవుతాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. తుఫాన్లు, గాలి వస్తుంది. ఆ గాలి పెద్దదై సముద్రాన్ని కొట్టినప్పుడు సముద్రంలో అలలు లేస్తాయి. ఈ అలలకి సముద్రం అంతా కదిలిపోయి ప్రియులరా తుఫానుగా క్రియేట్ అయ్యి, అలాంటి తుఫానులో వాడ చిక్కుకుంటే ఆ తుఫానుకి నీటి దెబ్బకు వాడ బద్దలైపోద్దండి. ఫస్ట్. రెండవది, ప్రశాంతంగా ఉన్నాయనే సముద్రాల్లో పర్వతాలు ఉంటాయి. పర్వతాలు ప్రియులారా, సముద్రం లోపల అడుగు భాగంలో పర్వతాలు ఉంటాయి. వాడ నడిపించే నావికుడు సరిగ్గా వాడను నడిపించకపోతే ఈ వాడ వెళ్ళి ఏ పర్వతానికి గుద్దుకున్నా వాడ ముక్కలు ముక్కలు అయిపోద్ది అంతే. తుఫాన్ల వలన డేంజర్ ఉంది, అలాగే పర్వతాల వలన డేంజర్ ఉంది. జాగ్రత్త. తుఫాన్లు, పర్వతాలు వాడకు ప్రమాదాన్ని కలగచేస్తాయి. మరి నా ఆత్మీయ జీవితం వాడలాంటిదని చెప్పావు కదా అయ్యగారు, మరి నా ఆత్మీయ జీవితంలో తుఫానులు వేటికి సాదృశ్యం, పర్వతాలు వేటికి సాదృశ్యం? అంటే బద్దలైపోయే పరిస్థితులు నా విశ్వాస జీవితంలో ఏమిటి అంటే, తుఫాను అనగా శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు, ఇలాంటి వాటన్నిటిని తుఫాను లిస్టులో వేయచ్చు. చూడండి, యేసు ప్రభు ఉన్నటువంటి దోణె శిష్యులతో కూడా ఉన్నప్పుడు సముద్రంలో ప్రయాణం చేస్తుందట. సడన్గా తుఫాను వచ్చి కొట్టింది. మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను, లూకా సువార్తలో కూడా ఈ విషయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. 8వ అధ్యాయంలో మత్తయి సువార్తలో, 8వ అధ్యాయంలో లూకా సువార్తలో, మార్కు సువార్తలో 4వ అధ్యాయంలో, మార్కు సువార్త 4:37 నుంచి ఒకసారి చదివి సహాయం చేయండి అమ్మా. చదవాలి. లేపి, బోధకుడా, చూసారా బద్దలైపోయే పరిస్థితి వచ్చిందట, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? ప్రియులరా, అలాగే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఉంటుంది, లూకా సువార్త 8వ అధ్యాయంలో కూడా ఉంటుంది. మీరు రెఫరెన్సులు రాసుకోవాలి అనుకుంటే అవి కూడా నోట్ చేసుకోండి. తుఫాను అనగా శ్రమ, శోధన, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, ఒత్తిళ్ళు. ప్రియులరా, ఇవన్నీ తుఫానులకి సాదృశ్యం.
ఇకపోతే శ్రమలు, కష్టాలు, శోధనలు తుఫానుకి సాదృశ్యం. ఇక పర్వతాలు ఏటికి సాదృశ్యం అంటే ఇవి కనిపించకుండానే ప్రమాదాన్ని కలగచేస్తాయి. కనిపించకుండానే ప్రమాదాన్ని కలగచేస్తాయి. ఇది చాలా డీప్ సబ్జెక్ట్. మీ అందరూ నాలెడ్జ్లో నాకంటే అడ్వాన్స్గా ఉన్నారు కనుక మీ దగ్గర డీప్ అయినా నార్మల్ అయినా ఈజీగానే చెప్పేస్తా. అర్థం చేసుకునే పిల్లలు మీరుంటారు. ప్రియులారా, కొంతమంది యవనస్తుల్లో ఎక్కువగా జరుగుతున్నాయి ఇలాంటివి. యవనస్తులు చదువుకుంటారనో ఉద్యోగాలు చేస్తున్నారనో తల్లిదండ్రులు వాళ్ళకి స్వాతంత్ర్యం ఇచ్చి బయటికి విడిచిపెట్టేస్తారు. చదువుకుంటున్నారని, లేకపోతే ఏదో ఉద్యోగం చేస్తున్నారని, లేకపోతే ఏదో మాకు ఉపయోగపడతారని తల్లిదండ్రులు పిల్లలకి స్వాతంత్ర్యం ఇచ్చి పంపించేస్తున్నారు. అయితే వాళ్ళ జీవితంలో కొన్ని ఇన్సిడెంట్స్ ఎదురవుతున్నప్పుడు తల్లిదండ్రులు వాడ ఎలా బద్దలైందో వీళ్ళ హృదయాలు అలా బద్దలైపోతున్నాయి. ప్రియులారా, కొంచెం డీప్గా ఆలోచించండి, మీరు అర్థమవుతుంది. పేపర్లో న్యూస్, యూట్యూబుల్లో న్యూస్, ఫేస్బుక్లో న్యూస్. ప్రియులారా, ఎక్కడ చూసినా భయంకరమైన వార్తలు. ఎందుకు జరుగుతుంది ఇలాగా? ఎవరికీ తెలియదు. పిల్లల మీద తల్లిదండ్రులు మంచి సాక్ష్యం ఇస్తున్నారు. మా అబ్బాయి మంచోడు, మా అమ్మాయి దేవుడు ఎలా ఉంటాడో తెలియదు, కానీ మా అమ్మాయి పెద్ద దేవత అయిపోతుంది. మరి దేవతలు ఇలాంటి భ్రష్టమైన పనులు చేస్తారా? పెళ్ళి కాకుండా తల్లులు అయ్యే స్త్రీలు ఎంతమంది లేరు? పెళ్ళి కాకుండా తండ్రులు అయ్యే పురుషులు ఎంతమంది లేరు? కారణం ఎవరు? కనిపించకుండా జరిగే పాపం, కనిపించకుండా సముద్రపు అడుగు భాగంలో ఉన్న పర్వతాలు. తిమోతి, చాలా ప్రమాదం. వాడ సాగిపోతుంది అనుకుంటున్నావు నువ్వు. సాగిపోతున్న వాడకు 2 ప్రమాదకరమైన ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఒకటి తుఫాను, మరొకటి పర్వతాలు. అయ్యా, మరి వీటిని వివరంగా నాకు చెప్పగలరా మీరు అని తిమోతి అడిగితే పౌలు గారు అంటున్నాడు, చాలా వివరంగా చెప్తాను, విను. ఈ తుఫాన్లు, శ్రమలు, శోధనలు, కష్టాలు ఎందుకు వస్తాయి? విశ్వాసికి ఎందుకు వస్తాయి అంటే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుందండి. నా మాటలు కాదు సుమా, ఇవి బైబిల్లో ఉన్న మాటలు చెప్తున్నాను, వినండి. ప్రియులారా, తిమోతికి పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రికలోను 2వ పత్రికలో కూడా ఈ విషయాలు మనం చాలా మంచిగా చూస్తాము. అయితే ఒకసారి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని చదవండి. చాలండి. తుఫాను అంటే శ్రమ, శోధన, కష్టాలు విశ్వాసికి ఎందుకు ఎదురొస్తున్నాయి అంటే అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు. అందరూ చెప్పండి ఆ పదాన్ని, ముసలమ్మ. మీరు ముచ్చట్లని చెప్తున్నారు, మరి ముసలమ్మని ఎక్కడ పెడదాము? అందరూ చెప్పండి, ఏమేమిటట అవి? ముసలమ్మ ముచ్చట్లు. అస్సలు ఇద్దరు అంటుకుపోయారంటే నత్తల్లాగా అతుక్కుపోతున్నారు ఇద్దరు విశ్వాసులు. దేవుని బిడ్డలకు ఉండాల్సిన లక్షణాలు ఇవి కావట. దేవుని బిడ్డలు ఇలాంటి విషయాలు అస్సలు పనికిరావు. ఇంకా మనం చూస్తే ప్రియులారా, 2వ పత్రిక ఒకసారి తీయండి. 2వ అధ్యాయం 16వ వచనం. ఏటమ్మా అంత స్పీడ్గా చదివేశావు? త్వరగా వెళ్ళిపోతే బాగుంటుందన్నా. అపవిత్రములైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండాలంటే విరోధివై ఉండాలి. అంటే వాటికి విరుద్ధంగా ఉండాలి నువ్వు. అపవిత్రమైన మాటలు
విశ్వాసమనే వాడను పగలగొట్టేస్తున్నాయి. తుఫాన్ లాంటివి. తుఫాను ఏ విధంగా వాడను బద్దలు చేస్తుందో అపవిత్రమైన ఈ నా మాటలు అంటారా, బైబిల్లో ఉన్నాయంటారా ఇవి? నేను బైబిల్ నన్ను నమ్ముతారులే మీరని మీతో చెప్పేస్తా. ఎందుకమ్మా పద్దాక వాళ్ళ ఇంటికి వెళ్ళి సోది కౌరులు వేసుకుంటావు? వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే ఉండలేకపోతున్నావు, మానే అంటా నేను అంతే. అబ్బా మీ ఇంటికి వస్తున్నానని అయ్యగారికి నా మీద ఎంత కోపమో, మన ఇద్దరం మాట్లాడుకుంటున్నామని ఎంత కోపమో. వాడ బద్దలైపోద్దమ్మా, మీ విశ్వాస జీవితం బద్దలైపోద్ది. ఎలాగయ్యా అంటే ప్రియులారా, అసలు ఈ మాటలను చూడండి ఎలా వివరించాడో. 2వ అధ్యాయం 2వ పత్రికలో 16వ వచనం కంటిన్యూ చేయండి. చూడండి, అట్టి మాటలు చెప్పుకునే వాళ్ళట ఎక్కువగా భక్తిహీనులు అవుతారట. క్రియలు మారిపోయినాయి కొంతమంది. ఇప్పుడే చెప్పాను కదా, పక్క వాళ్ళని చెడగొడటానికి నటించేస్తూ ఉంటారు. పిల్లల వైపుగా చూసి కొందరు. ప్రియులరా చూడండి, వాక్యం వినటానికి, వాక్యం నేర్చుకోవటానికి, వాక్యానుసారంగా నడుచుకోవటానికి మనం వస్తున్నాం మందిరానికి. ఏం వింటున్నావు? వాక్యం ఏమి నీకు చెప్తుంది? అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండు అంటే అక్కడ ఒట్టి మాటలు చెప్తున్నారు. పనికి మాలిన సోది కౌరులు ఉన్నాయంటే అక్కడికి వెళ్ళొద్దు. వేరే చోటుకు వెళ్ళిపో, వేరే దిక్కుకు వెళ్ళు. చాలామంది అలాంటి మాటల్లో పడి ఏమయ్యారట, మాట్లాడు వారి మరి ఎక్కువగా భక్తిహీనుడంటేనే దౌర్భాగ్యం. ప్రియులారా, దేవుని వాక్యం అంటుంది వారు ఎక్కువ భక్తిహీనుడే. మామూలుగా భక్తిహీనుడు కాబట్టి మందిరానికి ఎగ్గొట్టాడు. వాడు ఎక్కువ భక్తిహీనుడు అవుతాడట. ఇంకా తర్వాత కంటిన్యూ చేయమ్మా. ఒట్టి మాటలంట ఎలాంటి జబ్బు అంటండి, కొరుకుడు పుండు పుట్టినట్టు ఉంటుంది అటండి. కొరుకుడు పుండు. మనకెందుకండి సోది కౌరులు, సోది మాటలు? నేను మంచి మాటలు మా ఇంట్లో ఎవరితో చెప్తానో తెలుసా? నేను పడుకునే మంచంతోనూ నేను కూర్చున్న కుర్చీతో చెప్తా. అవి 2 నాకు బెస్ట్ ఫ్రెండ్స్. కొంచెం ఓపిక ఉందంటే కుర్చీలో కూర్చుని బైబిల్ తిరగేసుకుంటా. ఓపిక లేదు, నీరసం వచ్చిందంటే ఆ మంచం మీద అడ్డంగా పడిపోతా. మరి మీరు కొంచెం నీరసంగా ఉంది, మా ఫ్రెండ్ ఇంటికి వెళ్దామా? ఇది కొరుకుడు పుండు. ఇక్కడ పుట్టింది క్యాన్సర్. ఇది పాకి ఎన్ని కొంపలు తగలెట్టేస్తుందంతే. ఏంటి అలా అంటారంటే, ఈయనే ఒక చిన్న మాట చెప్పారు చూడండి. ఆ కొరుకుడు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. ఒక 2 పేర్లు చెప్పారులేండి ఇక్కడ, వాళ్ళ పేర్లు మనకెందుకు కానీ. ప్రియులరా చూడండి, ఇంకా మొదటి పత్రికలో ఒకసారి, 2 పత్రికలు ఆయనకే రాశారు, మొదటి పత్రికలోనికి వద్దాం. వచ్చినప్పుడు 12వ వచనం చూడమ్మా, 2వ అధ్యాయం 12వ వచనం. స్త్రీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయటానికి. మేనేజ్మెంట్ అండి బాబు. స్త్రీలు కొంతమందిని చూస్తుంటే భయం వేస్తుంది పాపం. ఆ విగ్రహం స్త్రీ అట మౌనముగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకైనను నువ్వు ఇలా. దేవుడు అడుగుతాడు ఖచ్చితంగా. ఆయన చూస్తున్నాడు, నీ క్రియలు ఆయన చూస్తున్నాడు, చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాడు ఆయన. ఏమనుందమ్మా, చదువమ్మా, అక్కడ చదివేసేయి. మొదట ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడి, ఇది నేను చెప్పానా, బైబిల్లో ఉంది. ఎలాగా అంటే అపవిత్రమైన ఒట్టి మాటలు, ముసలమ్మ ముచ్చట్లకు స్త్రీ చెవిచ్చిందా, పురుషుడు చెవిచ్చాడా? చెప్పండి, వాక్యం ఏమనుంది? స్త్రీయే. స్త్రీ బలహీనమైన ఘట్టం. ఆ సాతాను వచ్చి, అవ్వమ్మ గారు ఇది నిజమా అన్నాడండి. నా ముందు మాట్లాడబాకు, పోతలకి అంద ముందు నీకేదో చెబుదామని వస్తే
మాట వినవేంటమ్మా, అదే ఆదాం దగ్గర ట్రైల్ వేయొచ్చు కదండి. సాతానుడు వేయలా, ఎందుకంటే ఆదాం పడ్డం, ఆదాము నిగ్రహ శక్తితోనే ఉంటాడు. దేవుడు నాకు ఇచ్చిన అభిషేకం నాలో నెమ్మది సమాధానాన్ని దేవుని చేత అనుగ్రహించబడుతుందండి. చేతులెత్తి స్తోత్రం చెప్దామా? ప్రియులారా చూడండి, స్త్రీ దగ్గరికి వెళ్ళి సాతానుడు మొదలుపెట్టాడట సోది కబుర్లు. అందుకని పురుషులు వాళ్ళ విధానం వేరు, స్త్రీ వాళ్ళ విధానం వేరు. ఇక్కడ తిమోతి గారికే చెప్తున్నాడు ఇవన్నీ. పౌలు గారు తిమోతి గారితో మాట్లాడుతున్నాడు. తిమోతి, మొదట సృష్టించబడింది పురుషుడు, తర్వాత సృష్టించబడింది స్త్రీ. అయితే పురుషుడు పాపంలో పడ్డాడా అంటే తనంతటి తానుగా పాపంలో పడలా. పాపంలో పడేటట్టు చేసింది ఎవరంటే స్త్రీ. బైబిల్లో ఉన్న స్పష్టమన్నమాట ఇది. స్త్రీ పాపంలో పడకుండా కాపాడాలన్నా కాపాడొచ్చు, చెడగొట్టాలన్నా చెడగొట్టచ్చు. ఈమె చెడగొట్టింది. ఎందుకో తెలుసా? అనవసరమైన ఒట్టి మాటలు కారణం దానికి. తిమోతి గారికి అదే చెప్తున్నాడు. ప్రియులరా చూడండి, మనం కూడా ఈ ఒట్టి మాటలు తుఫాన్ లాంటి సముద్రంలో సాగిపోయే వాడలాంటి నీ జీవితానికి ఈ తుఫాను ఏ విధంగా శ్రమ కలిగిస్తుందో, ఈ అపవిత్రమైన ఒట్టి మాటలు అలాంటి శ్రమ కలిగిస్తాయి. జాగ్రత్త. ఒట్టి మాటలు అసలు జరిగే క్రియ ఏమీ లేదండి. చెప్పుకునే మాటలు చూస్తే చాలా విడ్డూరం. అసలు ఎందుకు అలాంటి మాటలకు చోటు ఇవ్వాలి? ఇదొక ప్రయాణం చేసే వాడకు తుఫాన్ లాంటి శోధన. నువ్వు జాగ్రత్తగా ఉండు సుమా. కొంతమంది వాటిలో పడ్డారా, ఫెయిల్ అయిపోతారు. వాటిలో పడి ఫెయిల్ అయిపోతారు. ఎగ్జాంపుల్గా అవ్వమ్మ గారు, ఆదాం గారు ప్రియులారా సంసార జీవితంలో కొనసాగుతూ ఉండగా ఈ లూసిఫర్ ప్రవేశించి అవ్వమ్మకు లేనిపోయిన మాటలు చెప్పాడు. నువ్వు దేవుడివి అయిపోతావు, దేవునితో సమానమైపోతావు నువ్వు. ప్రియులారా వెంటనే మనసులో ఆశ కలిగి చూడకూడని వైపు చూసింది, చేయకూడని పని చేసింది. తీసుకొచ్చి ఈ కొరుకుడు పుండులాగా ఈ జబ్బు ప్రియులారా భర్త కంటించి పెట్టింది. ఈక్వల్ టు HIV, ఈక్వల్ టు క్యాన్సర్. ఈ ప్రియులారా ఎంత ఘోరమైపోయింది సమాజం. విశ్వాసంతో కొనసాగిపోతుంది. ఒక 30 సంవత్సరాలు వయసున్న వాళ్ళు చేయి పైకి ఎత్తి చూపించండి. 30, 35, 40 అంతకంటే పైన ఉన్న వాళ్ళందరూ చేతులు పైకి ఎత్తి చూపించాలి ఒకసారి. అడిగాను అంటే నేను దగ్గర 38 సంవత్సరాల నుంచి సువార్త ప్రకటిస్తున్నా. ఈ చుట్టుపక్కల ప్రతి గ్రామంలో కొన్ని వేల పట్టణాలు పల్లెల్లో ప్రకటించిన వ్యక్తిని. అప్పుడు సువార్త ప్రకటించడానికి వెళ్తే అసలు ఎంత హ్యాపీగా, అప్పుడు ప్రియులారా కళ్ళు చూస్తూ ఉండే నా వైపు, చెవులు చూస్తూ ఉండే నా వైపు, ముక్కులు చూస్తూ ఉండే నా వైపు. చిన్న పిల్లల్లాగా నోరు తెరుచుకుని పిచ్చుకుల్లాగా అలా చూసేవాడు. ఎంత ప్రశాంతంగా ఉండేదో. ఇప్పుడు మనిషిని అలాగే ఉన్నా, నా ప్రసంగాలు అలాగే ఉన్నాయి, కానీ మనుషులు అలా లేరు, ప్రవర్తన అలా లేదు. ప్రియులారా 2 చెవులు ఎందుకు ఇచ్చాడు? ఇటు వినటానికి, ఇటు విడిచిపెట్టేయటానికి, అంతే. 2 కాళ్ళు ఎందుకు ఇచ్చాడు? నేనేమో ప్రార్థనకి వెళ్ళాలని చెప్పేవాడిని. ఆ 2 కాళ్ళతో పాపానికి పరుగులు తీస్తున్నారు చాలామంది. రోజులు మారిపోయినాయి. అప్పుడున్న ప్రశాంతత ఇప్పుడు లేదు, అప్పుడున్న నెమ్మది ఇప్పుడు లేదు. అప్పుడు వాక్యాన్ని ప్రకటిస్తుంటే ప్రతిదినం నూతనమైన అనుభవాలతో రోగులు బాగయ్యేవాళ్ళు. ప్రియులారా విపరీతమైనటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్న వాళ్ళని దేవుడు స్వస్థపరిచేవాడు. ఎన్నో అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ మనుషులు మాత్రం క్యాచ్ చేసే విధానం అలా లేదు. ఎందుకని అంటే ప్రియులారా వాళ్ళు ఈ అపవిత్రమైన ఒట్టి మాటలకు, అపవిత్రమైన సోది కబుర్లకు, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లకు అది కొరుకుడు పుండులాగా పట్టేసి విశ్వాస జీవితంలో చాలామందిని భ్రష్టులుగా చేస్తుంది. జాగ్రత్త. ఇది మొదటి హెచ్చరిక. వాడికి ఎదురయ్యే బద్దలైన పరిస్థితి
19వ వచనం చదువుతూ ఉండాలి మధ్య మధ్యలో. అప్పుడు అది ఎందుకు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అర్థమవుతుంది. చదువమ్మా. చెడిపోతున్నారు, మంచి మనస్సాక్షిని తీసివేస్తున్నారు. ఈ మధ్య మా తమ్మయ్య గారి గురించి ఆలోచించా. అందరి గురించి ఆలోచిస్తా, అందరి గురించి ప్రార్థన చేస్తా. మా పౌల్ గారు, తమ్మయ్య గారు 30 ఏళ్ళ నుంచి ఎలా వస్తున్నారో ఇప్పటికీ అలా వస్తున్నారు, ఇప్పుడు అలాగే వింటున్నారు, ఇప్పుడు అలాగే వెళ్ళిపోతున్నారు. వీళ్ళు అపవిత్రమైన సోది కౌరులకి చోటు ఎవరు వాళ్ళ జీవితంలో. మంచి మాటలు, దేవుడి మాటలు వింటున్నారు, ఇంటికి వెళ్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, గేదకి ఒక మోపుడు గడ్డేస్తున్నారు, ఓ లీటర్ పాలు ఇస్తుంటే ఫుల్గా తాగుతున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. ఇక అంతే, వాళ్ళకి అంతే తెలుసు. సోది కౌరులు ఎందుకండి? కొంతమంది ఏళ్ళ ఇల్లు చాలట్లా, పక్కోడి ఇల్లు చాలట్లా, ఇంకొక ఇల్లు కావాలి, మొత్తం మీద కొంపలన్నిటికీ కొరుకుడు పుండు పాకినట్టు పాకాలి. బైబిల్ చెప్తుంది విశ్వాసంలో చెడిపోతున్నారు, జాగ్రత్త అని. ఇక ఇలా చెప్పుకుంటూ వెళ్తే బైబిల్లో చాలా ఉన్నాయి. కానీ ఇంకొక ప్రమాదం, మరి కనపడకుండా జరిగే ఆ పర్వతాలను ఢీ కొట్టే అనుభవాలు ఏమిటండి అంటే, అది కూడా ఈ తిమోతికి పౌలు గారు చెప్తూ, ప్రియులారా చూడండి ఒకసారి 6వ అధ్యాయంలో 10వ వచనం చదవండి. రెండవ ప్రమాదం, మొదటి ప్రమాదమేమో అపవిత్రమైన ఒట్టి మాటలు, ముసలమ్మ ముచ్చట్లు. రెండవ ప్రమాదం పర్వతాలకు ఏది సాదృశ్యం అంటే, ఎందుకనగా ధనాపేక్ష. అస్సలు కీడులనేవి ఎన్ని రకాలు ఉన్నాయో నేను అసలు దాని గురించి ఆలోచించలేదు ఎప్పుడు, ఎన్ని రకాలు ఉన్నాయి అనేది నేను అసలు అన్వేషణ చేయలేదు. అయితే కీడులనేవి ఎన్ని రకాలు ఉన్నాయో సమస్త కీడులకు మూలము. ఏంటంటది? ఏంటండి? మాట్లాడండి, మీకు కూడా అర్థం అవ్వాలి. ఏంటండి అది? ధనాపేక్ష అంటే డబ్బు మీద ఆశ కాస్త ముదిరితే అపేక్ష అవుతుంది. ఆశ కాస్త ముదిరితే అపేక్ష అవుతుంది. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. తర్వాత చదువమ్మా. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధల్లో పడిపోయారట. తిమోతి, నీకు మంచి విశ్వాసం ఉంది, మంచి మనస్సాక్షి ఉంది, దాన్ని కాపాడుకుంటూ సాగిపో. కొందరైతే మంచి విశ్వాసంలో నుండి, మంచి మనస్సాక్షిలో నుండి బద్దలైన వాడగతి వలె వారు విశ్వాసంలో చెడిపోతున్నారు. జాగ్రత్త. ఎలాగయ్యా? సోది కౌర్లు, అపవిత్రమైన ఒట్టి మాటలు, ఒట్టి అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు. రెండవది ధనాపేక్ష, డబ్బు మీద ఆశ. చాలా వరస్ట్గా తయారైపోయారండి జనం, వరస్ట్గా తయారైపోయారు. మొన్న ఒక పాస్టర్ గారు ప్రసంగం చేస్తున్నాడు, యూపీఏ అధ్యక్షుడిగా నేను కూడా వెళ్ళి కూర్చున్నా. మొదటి మాటలు నన్ను చెప్పమన్నారు, చెప్పేసాను. ఇక ఆయన మెసేజ్ తీసుకున్నాడు, ఎరగదీసేస్తున్నాడు ప్రసంగం, ఎరగదీసేస్తున్నాడు. ఆ డబ్బుకి అమ్మేస్తున్నారు పురుషులేంటి, స్త్రీలేంటి. ప్రియులరా, ఆ వ్యర్థమైన డబ్బుతో బతుకుతున్నొచ్చి నీ బ్రతుక్కి ఇంకా ఏంటి విలువ? ప్రియులరా, డబ్బు 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 డబ్బు. వాక్యం అంటుంది ధనాశ సమస్త కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాస విషయంలో బద్దలైపోయినట్టు బద్దలవుతారు. తిమోతి, ఒకవేళ నీ దగ్గరికి ఎప్పుడైనా డబ్బు వస్తుందేమో జాగ్రత్త. పాస్టర్ గారి దగ్గరికి ఎందుకు వస్తుందండి డబ్బు అన్నాడు ఈయన. ఒకసారి వెనక్కెళ్ళు, ధర్మశాస్త్రంలో ఎలీషా పాస్టర్ గారు, మంచి పాస్టర్ గారేనా? ఎలీషా గురించి తెలిసిన వాళ్ళు అందరూ చేయి పైకెత్తి ఎలీషా గారిని బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలీషా గారు శక్తి కలిగిన ప్రవక్త అని పేరు. ఆయన కొంతమందిని
పోగు చేసి శిష్యులుగా తయారు చేసి పెంచుతున్నాడు ఎలీషా గారు. ఈ ఎలీషా గారి దగ్గర పెరిగే గుంపులోనే ఉన్నాడు గేహాజీ అనే పాస్టర్ గారు. దైవజనుడే, దేవునిలో ఎదుగుతున్నాడు, దేవుని శక్తి గురించి తెలుసు. ఇప్పుడు దేవుని మందిరంలో ఉన్నారు మీరందరూ, మీ అందరికీ దేవుని శక్తి గురించి తెలుసు. దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడో తెలుసు. స్తోత్రం చెప్పండి. నిన్న ఎందుకు దేవుడు నీకు చేసిన ద్రోహం ఏంటి? నువ్వు ఆరాధన ఎగ్గొట్టేసి దేవునికి చేసే ద్రోహం ఏంటి? దేవుడు నీకు చేసిన ద్రోహం ఏంటండి? ఎందుకు గుడికి మానేస్తున్నావు? ఎందుకు మానేస్తున్నావు? తప్పించుకోవటానికి మార్గాలన్నమాట ఇవన్నీ. ఒకసారి ఆలోచించండి. తిమోతి, నీకున్న మంచి విశ్వాసం, నీకున్న మంచి మనస్సాక్షి, నీ మనస్సాక్షి భలే మంచిదిరా, చక్కగా ఎదుగుతున్నావు. కానీ కొందరు ఇదిగో సముద్రంలో ప్రయాణం చేస్తున్న వాడ బద్దలైనట్లుగా వాళ్ళ విశ్వాస జీవితాన్ని, వాళ్ళ మనస్సాక్షిని బద్దలు చేసుకుని బ్రతికేస్తున్నారు. నువ్వు అలాంటి బ్రతకొద్దు. మంచి పోరాటం పోరాడు. నేను మంచి పోరాటం పోరాడా. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు. నిత్య జీవాన్ని చేపట్టు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు. నీ కొరకు నీతి కిరీటం ఉంచబడింది. అది మన టార్గెట్, అది మన గోల్. డబ్బు కాదు ప్రియులారా, అందం కాదు, మనుషులు కాదు, లోకం కాదు. మన టార్గెట్ ఏమిటి? నిత్యరాజ్యం. నిత్యరాజ్యంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచే కిరీటం, జీవ కిరీటం. ఇదే ఈ పత్రికల్లోనే చెప్పాడు. 12వ వచనం చూడండి, 6వ అధ్యాయం 1వ పత్రిక. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవాన్ని చేపట్టు. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకున్నావు. మంచి మనస్సాక్షి నీకుంది. 2వ పత్రికలో కూడా ఈ మాటను మనం చూస్తాం. ప్రియులారా, వాడకు తుఫానులు ఎదురైనట్లుగా ఈ ఒట్టి మాటలు, పనికిర మాలిన మాటలు, టైం వేస్ట్ చేసే మాటలు, దేవునికి దూరం చేసే మాటలు చాలామందిని విశ్వాస భ్రష్టులుగా చేస్తున్నాయి. ఎందుకు మానేస్తున్నారండి మీరు ఆరాధనకి? దేవుడు నీకేం తక్కువ చేశాడని? ఏది కావాలంటే అది ఇస్తున్నాడు కదా. వస్త్రం ఇస్తున్నాడు, తినటానికి తిండి లేదు. ఇదివరకు చటకాలని అరిగిపోయిన రబ్బర్ చెప్పులు వేసుకుంటే నీ మడం దగ్గర, నీ ఏళ్ల దగ్గర బెజ్జాలు పడిపోయిన చెప్పులు వేసుకుని నడిచావు ఒకప్పుడు. ఈవేళ 6 అంగుళాల ఎత్తుమడాలు చెప్పులు వేసుకుని తిరుగుతున్నావు. కానీ జ్ఞానం లేదు. ఈ స్థితి నాకు ఇచ్చింది ఎవరు? దేవుడు. నేను ప్రార్థన చేసుకున్నాను, దేవుడు నాకు ఈ స్థితి ఇచ్చాడు. నేను ప్రార్థన చేసుకుంటాను, దేవుడు నాకు బ్రతికిస్తాడు. ఒకవేళ డబ్బు నీ ఎదురుగా వచ్చి నిలబడితే ఆ డబ్బుకి లొంగిపోతున్నావా? డబ్బుకి నీ జీవితాన్ని, నీ బిడ్డల జీవితాన్ని కూడా పాడు చేస్తున్నావా? పిల్లల జీవితాలు పాడు చేసే తల్లిదండ్రులు ఎంతమంది? తల్లిదండ్రులకు అవమానం తెచ్చే ప్రవర్తన కలిగిన పిల్లలు ఎంతమంది? తిమోతి, నువ్వు విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడవయ్యా. నిత్య జీవం చేపట్టు. అది మన టార్గెట్. నేను అలాగే పోరాడా. నాకు నిత్య జీవం ఇచ్చేశాడు దేవుడు. ఫైనల్ డేస్, చివరి దినాల్లో నేనున్నా. 2వ పత్రికలో ఈ మాట చూస్తాం. ఈ మాట కూడా ఒకసారి చదవండి అమ్మా. 7వ వచనం, ఆఖరి అధ్యాయం. చెబుతున్నా, పౌలు గారు చెబుతున్నాడు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని. వాడు బద్దలైనట్టు బద్దలైపోయిందా? కాపాడుకున్నాడా? చెప్పండి. అమ్మయ్య, కాపాడుకున్నా, నా విశ్వాసాన్ని కాపాడుకున్నా. నా కొరకు లేదమ్మా, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఆ దినముందు నీతి గల న్యాయాధిపతి అయిన దేవుడు అది నాకును నా వలె విశ్వాసాన్ని, మనస్సాక్షిని ఎవరైతే కాపాడుకున్నారో వారికి కూడా దేవుడు అనుగ్రహించునుగాక. అందరూ లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడాలి. త్వరగా లేచి నిలబడండి ప్రియులారా. వినిన వాక్యాన్ని బట్టి
తిమోతి, నా కుమారుడా తిమోతి, నీకు మంచి విశ్వాసం ఉందయ్యా, నీకు మంచి మనస్సాక్షి ఉంది, చక్కగా సాగిపోతున్న వాడలాగా ఉంది సముద్రం అనే లోకంలో. అయితే ఆ వాడ బద్దలైపోకుండా కాపాడుకో. నీ విశ్వాస జీవితం చెదిరిపోకుండా కాపాడుకో. నీ విశ్వాస జీవితాన్ని బ్రద్దలు చేసే భయంకరమైన విపత్తు నీ విశ్వాస జీవితం వాడకు సాదృశ్యమైతే, ఆ వాడను బద్దలు చేసే విపత్తు తుఫాను, ఆ వాడను బద్దలు చేసే విపత్తు సముద్రపు అడుగు భాగంలో అగాధంలో ఉన్నటువంటి పర్వతాలు. ఇవి రెండు, ఒకటేమో ముసలమ్మ ముచ్చట్లు, అపవిత్రములైన ఒట్టి మాటలు, మరొకటేమో ధనాశ, ధనాపేక్ష, డబ్బు మీద ఆశ, డబ్బు మీద అపేక్ష. ఇవి రెండు నీకు ఎదురయ్యే భయంకరమైన విపత్తులు, భయంకరమైన ప్రమాదం. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుంటూ ఆలోచించండి. మీ జీవితాన్ని గురించి ఆలోచించండి ప్రియ సహోదరుడా, సహోదరి. ఈ చివరి దినాల్లో దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. యవనస్తుడా, యవనస్తురాలు ఆలోచించు. తల్లి, చెల్లి, తండ్రి, పెద్దలైన మీరు, యవనస్తులైన మీ బిడ్డలు, మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. ఈ భయంకరమైన దినాల్లో విశ్వాసంలో చక్కగా సాగుతున్నావు, మంచి మనస్సాక్షితో కొనసాగుతున్నావు. ఈ అపవిత్రమైన మాటలు కొరుకుడు పుండులాగా, క్యాన్సర్ వ్యాధిలాగా, హెచ్ఐవి వ్యాధిలాగా, కామెర్ల వ్యాధిలాగా నిన్ను బట్టి వేరొకళ్ళకి పాకుతుంది. ధనాశ, ధనాపేక్ష, మనుషుల్ని మనుషులు అమ్మేసుకుంటున్నారు, మనుషుల్ని మనుషులు దోచుకుపోతున్నారు. ఎక్కడ చూసినా మారణ హోమం, ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి పరిస్థితులు. కారణం ఏంటో తెలుసా? దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవాన్ని చేపట్టుము. నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగును కడముట్టించాను. చేతులు దేవుని వైపు ఎత్తండి. లేదా ఏ అతి సమీపంగా ఉంది. ఒకవైపున కులం మీదకి కులం లేస్తుంది, జాతి మీదకి జాతి లేస్తూ ఉంది. డబ్బున్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళనే విభేదాలతో క్రైస్తవ్యం తోట్లు పడిపోతూ ఉంది. దేవుడు హృదయంలో వేదంతో నీ వైపు చూస్తున్నాడు. నీ జీవితంలో ఒక మంచి తీర్మానం కావాలని. ఒక మంచి తీర్మానం నీకు ఉండాలమ్మా సహోదరుడా, ఒక మంచి తీర్మానం నీకు ఉండాలి. అందుచేతనే నీ తీర్మానాన్ని స్థిరపరచుకుంటూ
దేవుని వైపు నువ్వు చేతులెత్తగలిగితే ఈ దినాన నీ నిస్సహాయమైన స్థితిని దేవుడు చూసి నీ బ్రతుకులో కార్యం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ పునరుద్ధానపు దినాన విశ్వాసి ఎలా నడుచుకోవాలో, రాబోయే ప్రమాదం గురించి ఎలా తప్పించబడాలో నువ్వు నేర్పిస్తావని నీ తట్టు చేతులెత్తి ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. నిస్సహాయమైన స్థితిలో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను మీరు సహాయకుడిగా ఉండి నీ శక్తితో నింపండి, నీ కృపతో బలపరచండి. మీ నామానికి మహిమ కలిగేటట్లుగా కృపా కాపుదల తోడుగా ఉంచి, సంఘం నీది, సేవ నీది, పరిస్థితులు నీవి, మీరే ఆశీర్వాదకరంగా మలచి కార్యం చేయండి. ఏడు మన ప్రార్థన ఆలకించి మన జీవితంలో కార్యాన్ని జరిగిస్తున్నందుకు చేతులెత్తి స్తోత్రం చెబుదాం. స్తోత్రం. నీ అందు భయము భక్తి కలిగి విశ్వాసంతో నీ సన్నిధికి వచ్చిన మీ బిడ్డలను ప్రత్యేకపరిచి వారి అవసరాలన్నీ తీర్చి కృపా కాపుదల తోడుగా ఉంచి ఈ ఆరాధనలో పాలు పొందిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకొనండి. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహాయము, సమాధానం ఆయన బిడ్డలమైన మనకు, మనవలే ప్రార్థించు సకల పరిశుద్ధులకు ఆయన కృప తోడయుండి బలపరిచి నడిపించునుగాక.